शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं। मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते। मान भगवान को मानते हो, मगर खुद से पूछो क्या भगवान की मानते। धरती आकाश को जानते हो अगर, ये तो देखो कि खुद को भी हो जानते। ये तो देखो कि खुद को भी हो जानते। प्रभु मिलन में हो, प्रभु मिलन में मगन मन करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। बीज अच्छे विचारों के बोते चलो, वक्त की धारा में कहीं बह जाए ना। पुण्य से मिलती मन को है शुभ प्रेरणा, क्या पता कब ये मन भी बदल जाए ना। क्या पता कब ये मन भी बदल जाए ना। करना है जो, करना है जो अभी करो, सांसों का भरोसा नहीं। शुभ कर्म में न देरी करो, सांसों का भरोसा नहीं। जिंदगी को सफल अब करो, सांसों का भरोसा नहीं।
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళిలో బాబా చెప్తారు, తలంపుని యాత్ర, దానిపైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. అంటే తలంపే చాలా ముఖ్యం ఇప్పుడు అన్ని పరిస్థితిని క్రాస్ చేసానికి. సో సర్వీసును చేయాలి, మరి దాని వెంట తలంపు. బాబా చెప్తారు, मीठे बच्चे, सर्विस के साथ साथ याद की यात्रा को भी कायम रखना है. इस रूहानी यात्रा में कभी भी ठंडे नहीं होना है. అంటే బాబా సర్వీసును చేయాలి మనం. అయితే సర్వీస్ వెంట తలంపుని యాత్ర పైన కూడా పూర్తి అటెన్షన్ పెట్టుకొని దాన్ని ఖాయంగా పెట్టుకోవాలి సదా. ఈ ఆత్మిక యాత్రలో మనం చాలా కూల్గా ఉండకూడదు. అంటే ఇంట్రెస్ట్గా బాగా నిరంతరంగా చేస్తూనే ఉండాలి తలంపుని యాత్ర. प्रश्न, बच्चों की दिल अगर रूहानी सर्विस में नहीं लगती है तो उसका कारण क्या है? బాబా అడుగుతారు, బిడ్డలు మనసు అంటే ఇంట్రెస్ట్ ఆత్మిక సర్వీస్లో లేదంటే దాని కారణం ఏమి? अगर रूहानी सर्विस में दिल नहीं लगती है तो उसका कारण है देहाभिमान. ज़रूर देहाभिमान की ग्रहचारी. चलते चलते देहाभिमान के कारण जब आपस में रूठ पड़ते हैं तो सर्विस छोड़ देते हैं. एक दो की शक्ल देखते ही सर्विस के ख्याल उड़ जाते. इसलिए बाबा कहते हैं, इस ग्रहचारी से संभाल करो. అంటే ముఖ్యంగా సర్వీస్లో ఎందుకోసం ఇంట్రెస్ట్ లేదు, దానికి కారణమే దేహ అభిమానాన్ని గ్రహచారం. అంటే నడుస్తూ అంటే పురుషార్థం చేసుకొని దేహాభిమాని కారణం వచ్చేస్తుంది. మరి పరస్పరంగా అలిగిపోదారు, అప్పుడు సర్వీస్ను వదిలేస్తారు. అంటే పరస్పరంగా అలిగిపోయేదే ఎందుకు? అలిగిపోతే వాళ్ళ ముఖం చూసిన వెంటనే సర్వీస్ చేయాలని అనిపించలేదు, సర్వీస్ను వదిలేస్తారు. అందుకు బాబా చెప్తారు, ఈ గ్రహచారం నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. దేహాభిమానాన్ని గ్రహచారం రాకూడదు, ఎవరిపైన వాస్తవంగా అలిగిపోకూడదు. బాబా సర్వీస్ కదా మనం చేస్తాం, ఎవరు ఎట్లా ఉంటే ఏమి, మనం చేసేది బాబా సర్వీస్. మరి మన భవిష్య ప్రాప్తి కోసం మనం చేసుకుంటూ ఉంటాం. అందువల్ల అలిగిపోయేది పోయి సర్వీస్ స్టాప్ చేసేది ఇది మంచిది కాదు. మళ్ళీ పాట హమారీ తీర్థ న్యారే హే, అట్లా అని మన తీర్థ అంటే యాత్రలో మనం పోతూ ఉంటాం. ఈ యాత్ర ఎంత స్పెషల్ అంటే దీంట్లో ఏ ఖర్చు లేదు, ఏ కష్టాలు లేదు, శ్రమమే లేదు. ఎంత ఈజీగా ఒకే చోట్ల కూర్చొని యాత్రలు చేస్తామంటే ఇది ఎంత స్పెషల్ యాత్ర. ओम शांति. इस गीत की लाइन ने बच्चों को खबरदार किया है. क्या कहा? बुद्धि में ये याद रखना चाहिए कि हम अभी तीर्थ यात्रा पर है और हमारी ये यात्रा सबसे न्यारी है. అంటే ఈ పాటలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అర్థాలు వస్తూ ఉంది. అంటే బుద్ధి ద్వారా మనం యాత్ర చేస్తూ ఉంటాం. మనది ఈ యాత్ర తీర్థయాత్ర, ఇది సత్యమైన తీర్థయాత్ర. మన యాత్ర సపరేట్గా అంటే ఒక రకంగా న్యారాగా ఉంది. మన యాత్ర అందరిదిలాగా లేదు, వేరేగా ఉంది. इस यात्रा को भूलो मत, यात्रा पर ही सारा मदार है. और तो जिस्मानी यात्रा पर जा कर के फिर लौट आते हैं.
और जन्म जन्मांतर यात्रा करते ही आते हैं। हमारी तीर्थ वो नहीं है अमरनाथ में जा कर के फिर मृत्युलोक में चले आना। तुम्हारी ये यात्रा नहीं है और सब మనుష్యం की యాత్ర అంటే బాబా చెప్తారు మన యాత్రని చాలా స్పెషల్. ఈ యాత్రలో మనం పోదాం, అయితే వాపస్ కలియుగానికి రాం. ఈ యాత్రను మర్చిపోకూడదు ఎప్పుడు. సదాశివ బాబా తలంపుని యాత్రలో ఉండాలి. మనుషుల అంటే అన్నీ మనకు ప్రాప్తి ఆధారమే ఈ యాత్ర. సర్వప్రకారమైన ప్రాప్తి అవుతూ ఉంటుంది ఈ తలంపున యాత్ర ఆధారంలో. అంటే మనుషులందరూ యాత్ర పోదారు, వాపస్ కలియుగానికి వస్తారు. వాళ్ళు జన్మ జన్మాంతరం ఆ యాత్ర చేస్తూనే ఉన్నారు. అంటే జన్మ జన్మాంతరం మనం కూడా ఆ యాత్ర పోయినాం. అయితే మన తీర్థయాత్ర అది కాదు. మన తీర్థయాత్ర పరంధాం పోయేది, పవిత్రంగా ఉండేది. వాళ్ళు అమర్నాథ్ యాత్ర పోదారు, వాపస్ ఇంటికి పోదారు. వాపస్ ఇంటికి పోయి మరి పతిత అయిపోతారు. మన యాత్ర అట్లా కాదు. తుమారీ वो यात्रा नहीं. तीर्थ यात्रा पर जा कर के चक्कर लगा कर के फिर आए पतित बन जाते हैं. किस्म किस्म की यात्राएं हैं ना. देवी का मंदिर भी आता है. विकारों के साथ कितनी यात्रा पर जाते हैं, వికారియోం కే సాత్. అంటే అక్కడ మనుషులు యాత్ర పోదారు, మళ్ళీ వాపస్ వచ్చి పతిత అయిపోతారు. అయితే ఇక్కడ మనం మాత్రం పవిత్రంగా ఉంటాం, నిరంతరంగా యాత్ర చేస్తాం. మరి నిర్వికారి యాత్ర. భక్తి మార్గంలో ఎన్ని ప్రకారమైన దేవతలు ఆ వెరైటీ యాత్రలో పోదారు. ఒకసారి వైష్ణవీదేవి యాత్ర, ఒకసారి అమర్నాథ్ యాత్ర, ఒకసారి ఎక్కడ పోతూ ఉంటారు. అయితే మన యాత్రనే వేరే. మనం ప్రతిజ్ఞ చేస్తాం, ఇక్కడ నిర్వికారిగా ఉంటాం. అట్లా అని వాళ్ళందరూ వికారీలు వెంట యాత్ర పోదారు. మనం ఇక్కడ నిర్వికారిగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తాం. సో మనం నిర్వికారిది యాత్ర ఇక్కడ. శివబాబా చెప్తారు మనందరూ ఆత్మలు ఇక్కడ బాబా బిడ్డలు నిర్వికారితో యాత్ర చేస్తూ ఉంటాం. శివబాబా కూడా నిర్వికారి తండ్రి సదా పవిత్రంగా ఉంటారు. వాళ్ళ తలంపు చేసేది మన యాత్ర. సో నీళ్ళ సాగర్తో అది ఏం నిర్వికారి మాట లేదు, నీళ్ళు. మరి దాని నుంచి ఏం మనం నిర్వికారి అయ్యేది కూడా లేదు. ఇప్పుడు గంగా స్నానం చేసి అనిపోదారు, మనం ఏమైనా నిర్వికారి అయిపోతామా? లేదు. మనుషుల యాత్ర ఎంత చేస్తారైతే కూడా వాళ్ళు వచ్చి పతిత అయిపోతారు. వాళ్ళకి ఏమి అర్థం కూడా కాదు యాత్ర ఎందుకు పోయేది అట్లా అని. పుణ్యాని కోసమే యాత్ర పోదారు. యాత్రలో ఉండే వరకు మాత్రమే పవిత్రంగా ఉంటారు, మళ్ళీ వాపస్ వచ్చి అపవిత్ర అయిపోతారు. యాత్రది అర్థమే ఏమైంది మరి? సో అది జిస్మాని యాత్ర, అంటే స్థూలంగా యాత్ర, అల్పకాల క్షణభంగురు యాత్ర. అది పోదారు, వాపస్ వచ్చేస్తారు. మన యాత్ర చాలా పెద్ద యాత్ర. ఎప్పుడు ఆరంభమైంది? వాపస్ పరంధాం పోయే వరకు మనం ఈ యాత్రలోనే ఉంటాం. రోజు యాత్ర చేయాలి. మరి బాబా చెప్తారు మీకు ఇప్పుడు లేస్తే కూర్చుంటే ఏం పని చేస్తూ ఉంటే కూడా యాత్రదే విచారం ఉండాలి. యాత్రలో పోతూ ఉన్నాం అట్లా అని ఏ పని చేస్తూ ఉంటే సరే, గృహస్థ వ్యవహారంలో ఉంటే కూడా సరే, ఈ యాత్రను మర్చిపోకూడదు. నిరంతరంగా యాత్ర మనది. పని అంతా చేసుకుని కూడా యాత్ర పోతూ ఉంటాం. వాళ్ళు అక్కడ
అమర్నాథ్ పోతే అమర్నాథ్ జై అట్లా అని చెప్పుకొని పోతూ ఉంటారు. 1 నెల 2 నెలల తీర్థయాత్రలో ఉంటారు. మళ్ళీ వాపస్ వచ్చి ఏం చేస్తారు? వికారి అయిపోతారు. అదే ఆశయంగా ఉండే జీవనం. మళ్ళీ పోతారు, గంగా స్నానం చేస్తారు. వాళ్ళకి తెలీదు వాస్తవంగా పతిత్ పావన్ ఎవరు. వాళ్ళు రోజు రోజు పతిత్ అవుతానే ఉన్నారు. ఇన్ని యాత్రలు పోయి కూడా రోజు రోజు ఎక్కువగా వికారి పతిత్ అవుతూ ఉన్నారు. గంగా యమున ఇక్కడంతా పోదారు. అయితే అక్కడే ఉండేవాళ్ళు ఎంత పతిత్గా ఉన్నారు. గంగా నది దగ్గర ఎంతమంది ఇల్లు ఉంది, వాళ్ళందరూ రోజు అక్కడ స్నానం చేసినా కూడా పతిత్గానే ఉన్నారు. సో రోజు గంగా స్నానం చేస్తారు. ఏమీ లాభం వాళ్ళది? ఒకటి నియమం ఉండాలి, ఇంకొకటి చాలా విశేషమైన రోజులు అప్పుడు పోదారు గంగా స్నానం చేశాను. సో గంగానే పతిత్ పావని అనుకొని ఏదైనా ఒక విశేష రోజులు పోదారు, ఏదో నియమం పెట్టుకుంటారు. అయితే ఇట్లా కాదు, స్పెషల్గా ఆ యాత్రలో గంగా పతిత్ పావని అనుకొని పోదారు. అది ఏం పతిత్ నుంచి పావన చేస్తుంది? तो ऐसे तो नहीं, काश उस एक दिन पर गंगा पावन बनाने वाली बनती है, फिर नहीं रहेंगी అంటే ఒక స్పెషల్ రోజు అనుకుంటారు పతిత్ పావని గంగా దగ్గర పోవాలని. ఇట్లా కాదు, ఆ గంగా ఏమి ఆ రోజు మాత్రమే పావన చేస్తుందా? లేదు. అయితే ఏ రోజు గంగా ఏమి పావన చేయదు. जिस दिन मेला लगता है उस दिन वो పతిత్ పావని బన్ జాతి హై క్యా? नहीं. ఏ రోజు అక్కడ జాతర ఉంటుందో ఆ రోజు గంగా పతిత్ పావని అయిపోతుందా? ఏమి లేదు. ఓతో హై హీ సదా, అంటే నీళ్ళేమో ఎప్పుడు ఉంటుంది, ఒకరోజు పావన చేసే పాయింటే లేదు ఆ గంగా. తో రోజు అక్కడ పోదారు, స్నానం చేస్తారు. కొందరు మేళాలో కూడా పోదారు, స్పెషల్ డే స్పెషల్గా జాతర సమయంలో కూడా పోదారు. అర్థమే లేదు అక్కడ ఎందుకు పోయి ఆ స్పెషల్ డే జాతర రోజు స్నానం చేస్తారు. గంగా యమున అది ఎప్పుడు ఉంటుంది. అయితే అక్కడ ఏం చేస్తారంటే చనిపోయిన శవాలు కూడా వేసేస్తారు ఆ గంగలో. శవాలంతా తిరుగుతూ ఉంటుంది, దానిపైన తేలుతూ ఉంటుంది. अभी तुम बच्चों को रूहानी यात्रा पर रहना है, बस अभी हम जाते हैं घर. इसमें गंगा स्नान करने की व शास्त्र पढ़ने की कोई बात नहीं है. ఇప్పుడు మన ఆత్మిక యాత్రలా ఉండాలి, వాపస్ మన ఇంటికి పోదాం అంతే, మనసులో అదే ఉండాలి. దీనికోసం గంగా స్నానం చేసేది, శాస్త్రాలు చదివేది మాట లేదు పవిత్రమయ్యేదానికి. బాప్ ఆతే హీ హై ఏక్ బార్, सारी दुनिया भी पतित से पावन एक ही बारी बनती है. భగవాన్ ఈ భూమిలో అవతరణ అవుతారు ఈ సంగం యుగంలో మాత్రమే. అప్పుడే మొత్తం ప్రపంచం పతిత్ నుంచి పావన్ చేసేస్తారు బాబా. तो ये भी जानते हैं सतयुग ही नई दुनिया, सतयुग है नई दुनिया, कलयुग है पुरानी दुनिया. बाप को आना ज़रूर है. ఇప్పుడు మీకు ఇది కూడా అర్థమైంది, సత్యయుగం కొత్త ప్రపంచం, కలియుగం పాత ప్రపంచం. తండ్రి కంపల్సరీ ఈ రెండు ఈ మధ్యలో వస్తారు, వచ్చి పాత ప్రపంచం వినాశం, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. సో కొత్త ప్రపంచాన్ని స్థాపన, మరి పాత దాని వినాశం అయ్యే టైంలోనే భగవాన్ వచ్చి పతిత్ నుంచి పావన్ చేస్తారు. ఇది శివబాబా పని, వేరే ఏ నీళ్ళ పని కాదు, भगवान पानी, शिव बाबा पानी. परंतु माया ने ऐसे तमो प्रधान बुद्धि बना दिया जो कुछ भी समझते नहीं है. అయితే మాయ ఎంత తమో ప్రధాన్ బుద్ధి వాళ్ళగా చేసింది, పాపం ఏమీ అర్థమే కాకుండా పోయింది మనుషులకు.
प्रदर्शनी में कितने ढेर बड़े आदमी भी आते हैं, सन्यासी भी आएंगे, फिर भी समझेंगे కోటో మీ కోయి. మనం ఎగ్జిబిషన్ చేస్తే ఎంతమంది వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, సన్యాసులు వస్తారు, అయినా కూడా అందరికీ ఏమి ఇది అర్థం కాదు. కోటిలో కొందరికి మాత్రమే ఈ దాని విషయాలు అర్థమవుతుంది. तुम लाखों करोड़ों को समझाते हो तब कोई विरला आते हैं. మనం 1,00,000 మందిలకు చెప్తాం, కోట్లకు చెప్తాం, అయినా కూడా అర్థం చేసుకునేది తక్కువ మందే, చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడ. बहुतों को समझाना होता है, आखिरी तुम्हारी ये समझानी और चित्र आदि सब अखबारों में भी पड़ेगा. ఫైనల్గా మనది మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అంటే వ్యాపకం అవుతుంది, న్యూస్ పేపర్లో వస్తుంది ఈ చిత్రాలు కానీ మనం చెప్పే విధానం కానీ అని. సిడిబి అఖబార్ మీ పడేగా. ఈ మెట్లు చిత్రం కూడా చాలా బాగుంది, న్యూస్ పేపర్లో వేస్తారు వాళ్ళు. कहेंगे ये तो भारत के लिए ही है और धर्म वाले कहाँ जाएंगे. వారు చెప్తారు ఈ భారతదేశానికి ఈ చిత్రం మెట్లు చిత్రం అంటే వేరే దేశం వాళ్ళు ఏమవుతారు అని అడుగుతారు. కయామత్ కా సమయ भी गाया हुआ है. కయామత్ అర్థాత్ వాపస్ జానే కా, అంటే వినాశ టైం కూడా గాయన ఉంది. వినాశం అయ్యేది అంటే అందరూ వాపస్ ఇంటికి పోయేది అని అర్థం. పురాని దునియా కా వినాశ్, నई दुनिया की स्थापना होंगी तो ज़रूर सब वापस जाएंगे. सबका विनाश होना है. పాత ప్రపంచం వినాశం, కొత్తది స్థాపన అంటే అందరూ వాపస్ ఇంటికి పోయేది అని అర్థం. అందరిది వినాశం అయిపోతుంది, ఆత్మలందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్త ప్రపంచం స్థాపన అవుతుందంటే అక్కడ ఎవరు ఇది ప్రాక్టీస్ చేస్తారో, పురుషార్థం చేసే వాళ్ళు మాత్రం వస్తారు. ये बातें कोई नहीं जानते सिवाय तुम बच्चों की. ఈ విషయాలంతా బిడ్డలకు తప్ప వేరెవరికి తెలియదు కూడా. तुम जानते हो नरकवासियों का विनाश, स्वर्गवासियों की स्थापना हो रही है. कल्प कल्प ऐसे ही होता है. మీకు తెలుసు నరకవాసులది వినాశం, స్వర్గవాసులది స్థాపన అవుతుంది. ప్రతి కల్పం ఇట్లా అవుతుంది. अभी जो थोड़ा बहुत टाइम है उसमें भी बहुतों को समझानी मिलती जाएंगी. मेले होते रहते हैं, सब तरफ से लिखते रहते हैं कि हम मेला करें, प्रदर्शनी करें, परंतु साथ साथ अपनी याद की यात्रा भी भूलना नहीं चाहिए. అంటే ఈ చాలా వరకు మన అందరికీ చెప్పేదానికి ఎగ్జిబిషన్ చేస్తాం, మేళా చేస్తాం, అన్నీ చేస్తాం, ఎక్కువ మందికి జ్ఞానం దొరుకుతుంది. బిడ్డలు అడుగుతారు బాబాని, బాబా మేము ఇదంతా చేసేదా అట్లా అని. బాబా చెప్తారు భలే సర్వీస్ ఎంత చేయండి, అయితే తలంపుని యాత్ర కూడా మర్చిపోకుండా చేస్తూ ఉండండి అని చెప్తారు. ఫుల్గా తలంపుని యాత్రలో ఉండాలి. ఇట్లాగా సర్వీస్ ఒకటే బుద్ధిలో ఉండేది, తలంపు కూడా చేస్తూ ఉండాలి. బచ్చే బిల్కుల్ హీ టండే చల్ రహే హై. తలంపుని యాత్రలో చాలా కూల్గా ఉన్నారు, అయితే ఫోర్స్గా చేస్తూ ఉండాలి. యాత్ర ఐసీ కర్తే హై జైసే బుడ్డే. చాలా నిదానంగా పోతున్నారు తలంపుని యాత్రలో, అంత నిదానం ఉండకూడదు ముసలి వాళ్ళలాగా. जैसे ताकत ही नहीं है, कुछ काया ही नहीं है. బాబా కా కితనా ఖ్యాల్ చల్తా रहता है. ఎంత స్లోగా పోతున్నారంటే చాలా అలసిపోయినట్టుగా, ఏమీ తినలేదంటే ఎట్లా నడుస్తారో అట్లా స్లోగా చాలా నిదానంగా మెత్తగా అయిపోయినారు తలంపుని యాత్రలో. బాబాకి ఎంత విచారం వస్తూ ఉంటుంది. विचार करते करते नींद भी फिट जाती है. विचार सागर मंथन तो सबको करना चाहिए ना. శివ బాబా విచారం చేసుకుని
లే విచారం చేస్తారు బ్రహ్మ బాబా విచారం చేస్తూ చేస్తూ వాళ్ళకు నిద్ర కూడా వెళ్ళిపోతుంది, రాదు నిద్ర కూడా. మనం కూడా అందరం విచార సాగర్ మంతం చేయాలి కదా. ఎట్లా సర్వీస్ చేసేది, ఎట్లా బాబా తలంపులా ఉండేది, विचार सागर मंथन చేయాలి. बच्चे जानते हैं हमको बेहद का बाप पढ़ाते हैं, तो बच्चों को कितना अपार खुशी होनी चाहिए. इस पढ़ाई से हम विश्व के मालिक बनते हैं. బిడ్డలకు తెలుసు ఇప్పుడు బేహద్ తండ్రి చదివిస్తున్నారు, మనకు ఎంత సంతోషం ఉండాలి, అపార ఖుషి హోని चाहिए అని చెప్తారు బాబా. ఈ చదువు ఆధారాలనే మన విశ్వానికి మాలిక్ అవుతాం. कोई की तो चलन ऐसी है जैसे केकड़ों को बाप देवता बनाते हैं, फिर भी चलन मुश्किल किसकी सुधरती है. तो ये सीडी के चित्र में बड़ी अच्छी नॉलेज है, परंतु बच्चे इतना काम नहीं करते हैं, यात्रा ही नहीं करते हैं. అంటే బిడ్డలు కూడా విచార సాగర్ మంత్రం చేయాలి. భగవాన్ వచ్చినారు చదివించేదానికి. సో ఈ చదువు ఆధారంలోనే మన విశ్వానికి మాలిక్ అవుతాం. ఎంతో సంతోషంగా ఉండాలి. అయితే కొందరు బిడ్డలు ఎట్లా నడుస్తారంటే ఎండ్రకాయలాగా నడుస్తారు. ఎండ్రకాయలనే బాబా దేవతాగా చేసానికి వచ్చినారు. అయితే కూడా వాళ్ళ నడవడికి చూడండి ఎట్లా చాలా కష్టపడి చేంజ్ అవుతారు, స్వయం పరివర్తన చేసుకుంటారు. అంటే ఇంత స్లోగా చేసుకుంటారు, ఫాస్ట్గా పోవాలి కదా. ఈ మెట్లు చిత్రంలో కూడా ఎంత బాగా మంచి జ్ఞానం ఉంది. అయితే బిడ్డలు ఇంత పని చేసేలేదు, ఎంత బాగా విచార సాగర్ మంత్రం చేసి అందరికీ చెప్పాలి. తలంపుని యాత్ర కూడా చాలా తక్కువ చేసేదే లేదు, చాలామంది బిడ్డలు యాత్రలో పోయేదే లేదు. बाबा को याद करे तो बुद्धि का ताला भी खुलता जाएगा. బాబా తలంపు చేస్తూ ఉంటే బుద్ధి తాళం కూడా ఓపెన్ అవుతుంది, गोल्डन एज बुद्धि అయిపోతుంది. तो तुम बच्चों को पारस बुद्धि होनी चाहिए, भूतों का कल्याण करना चाहिए. तुम सतो प्रधान से अभी तमो प्रधान बने हो, फिर सतो प्रधान बनना है. बात कहते हैं मुझे याद करो. అంటే బాబా చెప్తారు పారస్ బుద్ధి కావాలి బిడ్డలు. చాలామంది కళ్యాణ్ చేస్తూ ఉండాలి. మన సతో ప్రధాన్ నుంచి తమో ప్రధాన్ అయిపోయినాం, ఇప్పుడు మళ్ళీ సతో ప్రధాన్ కావాలి. తండ్రి చెప్తారు నా తలంపు చేస్తూనే ఉండండి. కృష్ణ అని భగవాన్ని చెప్పరు, శివబాబా కదా భగవాన్. కృష్ణని శ్యామ్ సుందర్ని చెప్తారు, అంటే నల్లగా అయిపోయినాడు. శివబాబా ఎప్పుడు శ్యామ్ సుందర్ కాదు, సదా పవిత్రంగా ఉంటారు. అంటే అట్లా శ్యామ్ నల్లగా ఉండే వాళ్ళని తెల్లగా చేస్తారు శివబాబా. వాళ్ళు కూర్చొని అన్ని చదువు నేర్పిస్తారు. అందరూ శ్యామ్ అయిపోయినారు ఇప్పుడు, సామరే. వాళ్ళ కూర్చొని శివబాబా ప్రతి ఒక్క విషయం నేర్పించి తెల్లగా చేస్తారు. ఆత్మ ఇప్పుడు బాగా అర్థమైంది కదా. బాబా మన విశ్వానికి మాలిక్గా చేస్తారంటే మనకి ఎంతో సంతోషం ఉండాలి. ఖుషి మన బుద్ధిలో నిండిపోయి ఉండాలి, మనసులో బుద్ధిలో నిండా ఉండాలి ఖుషి. ఎందుకంటే బాబా వచ్చి మన విశ్వానికి మాలిక్గా చేస్తారు. దీంట్లో అహంకారాన్ని మాట లేదు, ఖుషిగా ఉండే మాట కానీ అహంకారం లేదు. తండ్రి ఎంత నిరహంకారిగా ఉన్నారు శివబాబా. బుద్ధిలో మనకు చాలా సంతోషం ఉండాలి. బ్రహ్మ బాబాకి ఎంత సంతోషం, నిరహంకారిగానే ఉంటారు బాబా. నిన్న ఇట్లా కల్ హమ్ हीरे जवाहरों के महल बनाएंगे, రేపు
రేపు పోయేసి మనం వజ్రాని महल అంతా చేస్తాం, అట్లా అని చాలా సంతోషం ఉండాలి. नई दुनिया में राजधानी चलाएंगी, ये तो बिल्कुल पतित दुनिया है. इस दुनिया के मनुष्य तो कोई काम के नहीं हैं, कुछ जानते नहीं हैं. ये भी दिखाना चाहिए. हीरे जैसे जीवन था, वही अभी 84 जन्म लेकर के कौड़ी जैसे बन. అంటే ఇప్పుడు మనుషులు పనికిరాని వాళ్ళుగా అయిపోయినారు. మనం మొదట్లో ఎంత ఫస్ట్ క్లాస్గా వజ్ర సమాన జీవనం ఉండింది. 84 జన్మం తీసుకొని గవ్వ సమానం అయిపోయినాం. మెట్లు చిత్రం కూడా ఫస్ట్ నంబర్ చాలా బాగుంది. మెట్లు చిత్రం దాంట్లో చెప్పాలి. తర్వాత త్రిమూర్తి చిత్రం కూడా చాలా బాగుంది, దాంట్లో కూడా చెప్పాలి బాగా. ఈ రెండు చిత్రాల్లో మొత్తం జ్ఞానం ఉంది. तो तुम जानते हो निकट भविष्य में శ్రేష్టాచారి భారత్ బన్ జాయేగా. ఇంకా కొంచెం సమయంలోనే మన భారతదేశం శ్రేష్టాచారి అయిపోతుంది. ఇది మీకు బాగా తెలుసు, మీరు అందరికీ చెప్పాలి ఈ విషయం. కొంచెం సమయంలో భారత్ శ్రేష్టాచారి అవుతుంది. అట్లా అని శ్రేష్టాచారి ప్రపంచం అక్కడ తక్కువ మంది మనుషులు ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు అయిపోయినారు. మహాభారత్ యుద్ధం కూడా మనకి అంటి ముందు ఉంది. ఇప్పుడు అందరూ ఆత్మలు దోమల్లాగా ఎగిరిపోదారు పరంధాం. మొదట్లో ఎట్లా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, పాపం శాంతి లేదు, ఎక్కడెక్కడ యాత్రలో పోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మహాభారత్ అయిపోయిన తర్వాత అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత ప్రయత్నం చేస్తారు, जितना कोशिश करते हैं सुधारने के लिए उतना ही बिगड़ जाते हैं. పాపం గవర్నమెంట్ సరి అందరూ సరి సర్చ్ చేసడానికి బాగా అయ్యేదానికి ఎంత ప్రయత్నం చేస్తారు, అంత కింద పడిపోతూ ఉంటారు. అంత చెడిపోతూ ఉంది ప్రపంచం. बाप बच्चों को राजयोग सिखला रहे हैं. बच्चों को कितना नशा चढ़ता है. बाबा जब तक नशा चढ़ाते हैं बाबा బిడ్డలకు రాజయోగం నేర్పించి మనకి ఎంత నశ ఎక్కిస్తున్నారు బాబా. कोई तो यहाँ से बाहर निकले सारा ज्ञान उड़ जाता है. మరి కొందరు బిడ్డలు ఉన్నారు, ఇక్కడ నుంచి బయట పోయిన వెంటనే జ్ఞానం అంతా ఎగిరిపోతుంది, బుద్ధిలో ఉండదు. స్మృతి కుచ్ భీ రహతి నహి, మరి అన్నీ మర్చిపోతారు, ఏమీ స్మృతిలో లేదు. లేదంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి, పోయి బాగా సర్వీస్ చెయ్యాలి అట్లా అని. तो शौक हो कि जाकर सर्विस करें. बाप भी गुण देख सर्विस पर बेचते हैं ना, तो इसमें बड़े हर्षित रहते. అంటే శివబాబా కూడా బ్రహ్మ బాబా కూడా మన గుణాలను చూసి మన సర్వీసుకు పంపిస్తారు. అంత ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళు కావాలి, అప్పుడే సర్వీస్ చేసే లాయక్. చాలా హర్షితంగా ఉండాలి, అప్పుడు మనం సర్వీస్ చేయొచ్చు. సర్వీస్ మే ఖుషీగా పారా భీ చడేగా. సర్వీస్ చేస్తూ ఉంటే మనకు చాలా సంతోషం కూడా ఉంటుంది. अच्छे अच्छे पुरानी बच्चे आपस में रूट पड़ते हैं थोड़ी थोड़ी बात में. అంటే మంచి మంచి బిడ్డలు పాత వాళ్ళు చిన్న చిన్న మాటలంతా కూడా అలిగిపోదారు. ఇట్లా అలిగిపోకూడదు, అలిగిపోతే సర్వీస్ చేస్తానికే కాదు. ऐसे थोड़ी इन बातों के कारण तुमको सर्विस नहीं करनी है. सर्विस तो खुशी से करनी चाहिए. जिसके साथ बनती नहीं है उसकी शिक्ल देखते ही सर्विस का ख्याल उड़ जाता है. सर्विस में दिल नहीं लगती है तो किनारा कर लेते हैं. फिर तो ज्ञानी और अज्ञानी में फ़र्क की क्या रहा. बाबा చెప్తారు ఫరక్ नहीं रहा ना. అంటే సర్వీస్ బాగా చేయాలి. కొందరు ఉన్నారు వాళ్ళకి ఎవరితో సరిపోదు, వాళ్ళ ముఖం చూసిన వెంటనే సర్వీస్ విచారం కూడా వెళ్ళిపోతుంది. సర్వీస్ మనసుతో చేయాలి కదా, సర్వీస్ చేయలేదంటే ఏమవుతుంది.
వాళ్ళకి ఎవరి దగ్గర సరిపోలేదో చూసిన వెంటనే సర్వీస్ను వదిలేస్తారు, వాళ్ళని కూడా వదిలేస్తారు. మరి బాబా చెప్తారు జ్ఞాని అజ్ఞానిలది తేడానే లేదు. మరి అజ్ఞానిలు చాలా విషయాల్లో అలిగిపోతారు, జ్ఞాని కూడా అలిగిపోతే ఏం లాభం. देहाभिमान की ग्रहचारी आकर बैठती है, ये तो पहले नंबर की बीमारी है. पाप कहते हैं बच्चे देही अभिमानी बनो. వాళ్ళలో దేహాభిమానాన్ని గ్రహచారం వచ్చి కూర్చుంటుంది. ఇది ఫస్ట్ నంబర్ రోగం, ఇది దేహాభిమానం. బాబా చెప్తారు ఆత్మాభిమాని కాండి, దేహి అభిమాని. बाप ही सब कुछ सॉरी आत्मा ही सब कुछ करती है ना. ఆత్మ ही వికారి, ఆత్మ ही నిర్వికారి बनती है. అంటే ఆత్మనే కదా అన్నీ చేస్తుంది. వికారి అయ్యేది ఆత్మనే, నిర్వికారి అయ్యేది కూడా ఆత్మనే. సో ఆత్మాభిమాని అయ్యేసి ఉండాలి. ఇప్పుడు స్వర్గంలో అందరూ నిర్వికారిగా ఉంటారు. రావణ్ రాజ్యాల్లోనే ఆత్మ అంతా వికారి అయిపోయింది. సో ఇది కూడా డ్రామా అనుసారంగా ఇట్లా జరుగుతూ ఉంది. అందుకే అందరూ పిలుస్తూ ఉంటారు హే పతిత్ పావన్ రండి అట్లా అని. ఎవరు నిర్వికారిగా ఉంటారో వాళ్ళే పతిత్ వికారి అయిపోయినారు. ఇదంతా మీ బుద్ధిలో ఉండాలి. అయితే మనుషుల బుద్ధిలో ఇదంతా లేదు. మనమే నిర్వికారిగా ఉంటిమి, మనమే వికారి అయిపోయినాం అట్లా అని. మనుషుల బుద్ధిలో ఇదంతా అంటే వాళ్ళకి తెలీదు ఇదంతా పాయింట్లు. మీకు బాగా అర్థమైంది కదా. సో మనం మూలవతంలా ఉంటాం, ఎంత పవిత్ర ఆత్మగా ఉంటాం. అక్కడ మన ఆత్మ సంపూర్ణ నిర్వికారిగా ఉంటాం పరంధాంలో. ఇక్కడ ఈ శరీరంలో అవతరణ అయిన ఆత్మ మూలవతం నుంచి వచ్చింది, ఈ భూమిలో శరీరంలో అవతరణ అవుతుంది. అక్కడ ఉండేటప్పుడు సంపూర్ణ నిర్వికారి. ఇక్కడ శరీరంలో వచ్చి పార్ట్ చేసుకొని వికారి అయిపోయినారు. ఇది తండ్రి కూర్చొని మనకు అన్ని విషయాలను చెప్తారు. ఆత్మ శాంతిధామ్ నుంచి ఇక్కడ వస్తుంది, వచ్చిన వెంటనే పవిత్రంగానే ఉంటుంది. తర్వాత పునర్జన్మం తీసుకొని అపవిత్రం అవుతుంది. పవిత్ర ప్రపంచంగా ఉండేటప్పుడు స్టార్టింగ్లో 9 లక్షలే ఉంటారు. మరి ఇంత అందరూ ఆత్మలు ఎక్కడ పోయి ఉంటారు? గ్యారంటీ శాంతిధామ్లో ఉంటారు. శాంతిధామ్ నుంచే కదా అందరూ వచ్చేది. అది చాలా సైలెన్స్గా శాంతిగా ఉండే ప్రపంచం, నిర్వికారి ప్రపంచం చాలా శాంతిగా ఉంటుంది. శాంతిధామ్ని పేరు దానికి. అక్కడ ఆత్మలందరూ పవిత్రంగానే ఉంటారు. మళ్ళీ పార్ట్ చేసేదానికి కింద వస్తారు. పార్ట్ చేసుకొని సతో రజో తమోలో వచ్చేస్తుంది ఆత్మ. అంటే చాలా పవిత్రంగా ఉండే ఆత్మ పతిత అయిపోతుంది. మళ్ళీ తండ్రి వస్తారు అందరినీ పావన్ చేసానికి. ఇది కూడా డ్రామా జరుగుతూనే ఉంటుంది. ఇట్లా ఈ డ్రామాది ఆది మధ్య అంత రహస్యం తండ్రి తప్ప వేరే ఎవరు చెప్పేదానికి కాదు. సో అయితే ఆ తండ్రి ఎవరుని మనుషులకు తెలీదు. ఋషి మునిలందరూ కూడా నేతిని చెప్తూ ఉంటారు. అంటే మాకు తెలీదు అట్లా. మాకు భగవాన్ ఎవరు తెలీదు, వాళ్ళ రచన ఏమీ తెలీదు అట్లా అని చెప్తారు. నేతి అంటే అర్థం. మళ్ళా చెప్తారు గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని చెప్తారు. అంటే భగవాన్ జ్ఞాన సాగర్ని కూడా చెప్తారు. సో ఆ పరమాత్మ సర్వాత్మలు తండ్రి బీజ రూప అయినారు. పరమాత్మని వచ్చి ఆత్మలకు ఇదంతా నేర్పిస్తారు. ఆత్మ ఈ కల్పవృక్షాన్ని బీజరు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనిషి సృష్టిని రచన చేస్తారు ఆ బీజరు పరమాత్మ. సో వాళ్ళు నిరాకార తండ్రి ఈ సాకార ప్రజాపిత బ్రహ్మ శరీరంలో
ప్రవేశమవుతారు. ప్రవేశమయ్యి మనుషులకు చెప్తారు ఇదాని విషయాలు. మరి శివబాబా మనుష్య సృష్టికు బీజ రూపం అయితే ప్రజాపిత బ్రహ్మ బీజ రూపం కాదు. శివబాబానే బీజ రూపం, సర్వాత్మలకు తండ్రి. మరి ఈ ప్రజాపిత బ్రహ్మ మనుష్య సృష్టి కోసం ప్రజాపిత అయినారు. ఈ శరీరం ద్వారానే శివబాబా మనకు జ్ఞానం ఇస్తారు. శరీరం వేరే, ఆత్మ వేరే. మనసు బుద్ధి ఆత్మలో ఉంటుంది. మనసు బుద్ధి సంస్కారం చిత్ ఇది ఆత్మలో ఉంటుంది. ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశమై పార్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు చాలా బాగా అర్థమైపోయింది. ఎవరైనా శరీరం వదిలేస్తే వాళ్ళు పోయి ఇంకొక పార్ట్ చేస్తారు, ఇంకా ఇంకొక శరీరం తీసుకొని పార్ట్ చేస్తారు. దీంట్లో ఏడ్చేది ఏ మాట ఉంది? ఆత్మ అవినాశి కదా, అది పోయింది, మళ్ళీ వాపస్ ఏమీ రాదు కదా దాంట్లో. గయా సో గయా, ఫిర్ తోడి ఆకర్కే హమారా మామా చాచా బనేగా. ఏ సంబంధం ఉండిందో ఆ సంబంధం మళ్ళీ ఇప్పుడు కాదు, అది పోయి వేరే పార్ట్ చేస్తుంది. అప్పుడు మామాను లేదు, చాచాను లేదు. ఏడ్చి ఏమీ లాభం ఉంది? ఏడిస్తే లాభమే లేదు. तुम्हारी अम्मा गई, मम्मा गई, ड्रामा अनुसार पार्ट बजा रही है, ऐसे भूत जाते हैं. कोई कहाँ जाए जन्म लेते हैं. ये समझ में आता है जैसे जैसे आज्ञाकारी बच्चा होता उसका ज़रूर अच्छे घर में जन्म लिया होगा. బాబా చెప్తారు, మమ్మ కూడా శరీరం వదిలేసిపోయినారు, డ్రామా అనుసారంగా పార్ట్ చేసినారు. ఇట్లా చాలామంది పోదారు శరీరం వదిలేసి, పోయి ఇంకొక జన్మ తీసుకుంటారు. అంటే మళ్ళీ బాబా మనకు చెప్తారు, ఎవరోది ఎంతెంత మంచి మంచి పార్ట్ ఉంది సంగం యుగంలో ఆజ్ఞాకారి బిడ్డలుగా ఉండి శరీరం వదిలేసి పోదారు, వాళ్ళు చాలా మంచి ఇంట్లోనే జన్మం తీసుకుంటారు. అక్కడ పోయి మరి మంచి ఇంట్లో జన్మం తీసుకొని పార్ట్ చేస్తారు. नंबर वार ఉంటారు. तो जैसे कर्म करते हैं वैसे घर में जाकर जन्म लेते. ఎట్లా కర్మం చేసినారో అట్లా వాళ్ళకు మంచి ఇల్లు దొరుకుతుంది. అంటే శ్రేష్ఠ కర్మం చేసిన వాళ్ళకు చాలా మంచి ఫ్యామిలీ ఇంట్లో పోయి జన్మం తీసుకుంటారు. ఎట్లా కర్మం చేస్తారో అట్లా పునర్జన్మ ఉంటుంది. పిచాడి में तुम जाकर के राजा ही घर में जन्म लेंगे. లాస్ట్లో మనకు కూడా పోయేసి రాజ్యాన్ని అంటే రాజా ఇంట్లో జన్మం తీసుకుంటాం. ఎవరు ఎంత ఆజ్ఞాకారిగా పార్ట్ చేస్తారో శివబాబా దగ్గర అంత మంచి రాజా దగ్గర జన్మం తీసుకుంటారు. कौन राजा के पास जाएंगे वो खुद समझ सकते हैं. फिर भी दैवी संस्कार तो ले जाते हैं. అంటే ఎవరు రాజా దగ్గర జన్మం తీసుకుంటారో అది వాళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళ సంస్కారం అనుసారంగా జన్మం కదా, దైవీ సంస్కారం తీసుకొని పోదారు ఇక్కడి నుంచి. ఇదన్నీ అర్థం చేసుకునేదానికి విశాల బుద్ధిను కావాలి. విశాల బుద్ధితో విచార సాగర్ మంతన్ కూడా చెయ్యాలి. బాబా జ్ఞాన సాగర్ బిడ్డలకు ఎంత జ్ఞానం ఇస్తారు. బిడ్డలు కూడా జ్ఞానాన్ని సాగర్ కావాలి. బాబా బ్రహ్మాన్ని కూడా జ్ఞాన సాగర్గా చేస్తారు. నంబర్ వారే ఉంటారు. ఎంత అర్థమవుతుందో అంత విచారం చేసి అంత వాళ్ళకు ప్రాప్తి समझा जाता है. ఆగే చల్ ఉన్నతి హోతీ జాయింగ్. అంటే మళ్ళీ బాబా చెప్తారు, ఇంకా కొంచెం ముందు పోతే ఉన్నతి అవుతానే ఉంటుంది. हो सकता है जो आज काम नहीं कर सकते हैं वो कल बहुत तीखे चले जाएं. ఇట్లానే ఉన్నారు కొందరు. ఇప్పుడు ఏమి కూల్గా ఉన్నారు, ఏమి చేయలేదు, మెత్తగా ఉన్నారు. ఇంకా కొంచెం ముందు పోతే ఫాస్ట్గా కూడా వెళ్ళిపోవచ్చు, అట్లానే ఉన్నారు.
వాళ్ళ గ్రహచారం వెళ్ళిపోతుంది. ग्रहचार उतर जाए, कोई पर राहु की ग्रहचारी बैठी है तो गटर में गिर पड़ते हैं, हड्डी हुड्डी टूट जाती है. కొందరు పైన రాహు గ్రహచారం కూర్చుంది, గుంతల పడిపోతారు, వాళ్ళ ఎమికలంతా కూడా విరిగిపోతుంది, అట్లా అయిపోతారు. तो बेहद के बाप से प्रतिज्ञा करके फिर गिरते हैं तो धर्मराज द्वारा सजाएं भी बहुत मिलती है. బేహద్ తండ్రి దగ్గర ప్రతిజ్ఞ చేసేసి కింద పడిపోతారంటే వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ये बेहद का बाप बेहद का धर्मराज भी है. బేహద్ తండ్రి బేహద్ ధర్మరాజ్ కూడా. అంటే ఎవరు పడిపోతారో ధర్మరాజ్ ద్వారా పెద్ద శిక్ష ఉంటుంది, పనిష్మెంట్. బేహద్ సజా మిల్తీ హై అంటే పనిష్మెంట్ కూడా కొంచెం కాదు, బేహద్లో దొరుకుతుంది. ఏదంటే బేహద్ తండ్రి బిడ్డ అయ్యేసి మళ్ళీ పడిపోయినారు కదా. కోయి బాత్ మే ఆనా కానీ కరేంగే తో ఉల్టా కామ్ కరేంగే తో సజా జరూర్ కాయింగే. ఏదైనా ఒక పనిలో బాబా చెప్పే దాంట్లో వినలేదంటే, అట్లా ఇట్లా చేస్తున్నారు అనుకోండి, తప్పు పని అంతా ఉల్టా పని అంతా చేస్తే వాళ్ళకు గ్యారంటీ పనిష్మెంట్ ఉంటుంది. समझते नहीं है कि हम भगवान की अवज्ञा करते हैं. వాళ్ళకు అర్థం కాలేదు, చెడ్డ పని ఏమో చేస్తారు, భగవాన్ని అవజ్ఞ చేస్తున్నారు అని అర్థం కాలేదు. ఎవరు పరమాత్మని అవజ్ఞ చేస్తారు వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. ఇతని సబ్ బాతే బాప్ సమझाते. ఇంత అన్ని విషయాలు తండ్రి కూర్చొని మనకు చెప్తారు. श्रीमत पर चलो, सर्विस में मददगार बनो, योग की यात्रा पर रहो. चित्रों पर समझाने की प्रैक्टिस करते रहेंगे तो आदत पर पड़ जाएंगे, नहीं तो ऊंच पद कैसे मिलेगा. భగవాన్ మరి మనకు ఎంత బాగా చెప్తారు చూడండి. బాబా చెప్తారు, శ్రీమతిలోనే నడుచుకోండి, సర్వీస్లో సహయోగం ఇవ్వండి, తలంపుని యాత్రలో కూడా ఉండండి, చిత్రాలంతా చెప్పేదానికి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అప్పుడు అలవాటు అవుతుంది. ఎంత బాగా బాబా మనకు చెప్తారు, అప్పుడే శ్రేష్ఠ పదవి దొరుకుతుంది మనకు ఇదాన్ని చేస్తూ ఉంటే. अज्ञान काल में भी कोई का बच्चा बड़ा सपूत होता है, कोई तो बड़े कपूत होते हैं. అంటే అజ్ఞానుల్లో కూడా కొందరు ఉన్నారు, కొందరు బిడ్డలు మంచి బిడ్డలుగా ఉంటారు, కొందరు చెడిపోతారు. ఇక్కడ కూడా అట్లే यहाँ भी कोई तो जट बाबा का काम करके दिखाते हैं. तो बच्चों को सर्विस బేహద్ की करनी है. ఇక్కడ కూడా కొందరు మంచి బిడ్డలు బాబా ఏం చెప్పినా సరే అది చేసి చూపిస్తారు ఆ పని. బిడ్డలు సర్వీస్లో సహయోగి కావాలి. బేహద్ की ఆత్మాओं का कल्याण करना है, पैगाम देना है. అంటే బేహద్లో పోయి కళ్యాణ్ చేయాలి, అందరికీ సందేశం ఇవ్వాలి, మన్మనా భవది సందేశం ఇవ్వాలి. తండ్రి తలంపు చేయండి, మీరు తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అయిపోతారు అని చెప్పాలి. ఇప్పుడు ఇది కలియుగంలో అందరూ తమో ప్రధాన్ అయిపోయినారు, ఇది వినాశం అయిపోతుంది. దీని లాస్ట్ స్టేజ్ వచ్చేస్తుంది, కలియుగాని లాస్ట్ స్టేజ్. ఇప్పుడు మరి అందరూ సతో ప్రధాన్ కావాలి. ఆత్మలందరూ ఇక్కడ నంబర్ వారు ఉన్నారు, కొత్త ప్రపంచానికి పోదారు. అంటే నంబర్ వారు వచ్చి మరి పార్ట్ చేస్తారు. పోయేది నంబర్ వారి, పురుషార్థం చేసేది నంబర్ వారి, వచ్చేది కూడా డ్రామా అనుసారంగా నంబర్ వారే వస్తారు. ఇప్పుడు మరి అందరూ ఆత్మలు రావణ్ రాజ్యంలో చాలా దుఃఖంగా ఉన్నారు. అయితే ఇది అర్థమే కాలేదు మనుషులు, ఈ రావణ్ నుంచే మనకు ఇంత దుఃఖం ఉంది అని అర్థం కాలేదు. ఒకవేళ చెప్తే మీరు పతిత అయినారు అని చెప్తే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. రావణ్ నుంచి మీరు పతిత అయినారని చెప్తే కోపం వస్తుంది.
బాబా మరి మనకి చెప్తారు, ఇది ఉండేదే వికారీ ప్రపంచం. వికారీ ప్రపంచంలో అందరూ వికారీతో మరి మనకి చెప్తారు, మీరు మీ రాజ్య భాగం తీసుకోండి, ఇప్పుడే తీసుకోండి అని చెప్తారు. బాకీ అంతా వినాశం అయిపోయి వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. అందుకే ఇప్పుడు గాయన ఉంది, మహాభారత్ యుద్ధం మనకంటి ముందు ఉంది. ఈ మహాభారత్ యుద్ధంలో మిగతా అన్ని ధర్మాలు వినాశం అయిపోయేసి ఒక్క ధర్మం మాత్రమే ఉంటుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు ఈ పెద్ద యుద్ధం, దీని తర్వాత స్వర్గానికి గేట్ ఓపెన్ అవుతుంది. ఈ యుద్ధం ద్వారానే స్వర్గానికి గేట్ ఓపెన్ అయ్యేది. ఎంత మంచిగా బాబా మనకు ప్రతి ఒక్క విషయం కూడా చెప్తారు, వివరంగా చెప్తున్నారు బాబా. ఇంకా కొంచెం ముందు పోతే అందరూ వింటారు మన మాటలు, వాళ్ళే వచ్చి వింటూ ఉంటారు. ఇదాన్ని మాటలు వస్తూ ఉంటారు. సూర్యవంశీ, చంద్రవంశీ ఎవరు పతిత్ అయిపోయినారు వాళ్ళందరూ నంబర్ వారు వచ్చి ఆస్తి తీసుకుంటారు. ఇప్పుడు ప్రజలేమో చాలామంది అయిపోతారు. ఆటోమేటిక్లీ వాళ్ళే వచ్చి వినేదానికి టైం వచ్చేసింది. ఇప్పుడు దేవీ దేవత ఆత్మలందరూ వచ్చేస్తారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसरो मुख्य सार, भगवान की आज्ञाओं की అవజ్ఞ కభీ नहीं करनी है. భగవాన్ ఆజ్ఞ ఇస్తారు, ఆ ఆజ్ఞను అవజ్ఞ చేయకూడదు. బేహద్ సేవా में सपूत बच्चा बन मददगार बनना है. బేహద్ సేవలో మంచి బిడ్డలు అయ్యేసి సహయోగం ఇవ్వాలి. రెండో పాయింట్, ज्ञान धन की गुप्त खुशी से बुद्धि को भरपूर करना है. आपस में कभी भी रूठना नहीं है. జ్ఞాన ధనాన్ని బుద్ధిలో నిండించుకొని గుప్తంగా చాలా సంతోషంగా ఉండాలి. బుద్ధిలో నిండించుకోవాలి ఖుషీన కూడా జ్ఞాన ధనం ఆధారంలో. పరస్పరంగా ఎప్పుడూ అలిగిపోకూడదు. మళ్ళా వరదానం, सर्वशक्तियों की संपत्ति से संपन्न बन दाता बनने वाली विधाता वरदाता भाव. అంటే శక్తులతో సంపన్నంగా ఉండి, సర్వశక్తులే మనకు సంపత్తి, ఆ సంపత్తితో సంపన్నంగా అయ్యేవాళ్ళు दाता అయ్యి विधाता అయ్యి वरदाता भाव. जो बच्चे सर्वशक्तियों के संपत्तिवान है वही संपन्न और संपूर्ण स्थिति के समीपता का अनुभव करते हैं. ఎవరు సర్వశక్తులతో సంపన్న అంటే సర్వశక్తులది సంపత్తివాన్ అయినారు వాళ్ళే సంపన్నంగా సంపూర్ణ స్థితికు దగ్గర వచ్చేది అనుభవం చేస్తారు. ఎంతెంత శక్తి సంపన్న అంతంత సంపూర్ణ స్థితి దగ్గర వస్తారు. उसमें कोई भी भक्तिपन की व भिखारीपन की संस्कार इमर्ज नहीं होते हैं. వాళ్ళలో ఏ ప్రకారమైన భక్తి సంస్కారం కానీ అడిగేసి సంస్కారం ఇమర్జ్ కాదు. बाप की मदद चाहिए, आशीर्वाद चाहिए, सहयोग चाहिए, शक्ति चाहिए. ये चाहिए शब्द दाता विधाता वरदाता बच्चों के आगे शोभता नहीं है. అంటే కావలి అని అడగరు వాళ్ళు. సంపన్న శక్తులతో సంపన్నంగా ఉండేవాళ్ళు ఈ విధంగా అడుగుతారు కొందరు. తండ్రి సహయోగం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, బాబా నాకు సహయోగం ఇస్తే కదా అని చేసేది, శక్తులు కావాలి. ఇట్లా కావాలి అని శబ్దం దాత విధాత వరదాత బిడ్డలకు బాగుండదు, అడిగితే శోభ లేదు. तो वे तो विश्व की हर आत्मा को कुछ न कुछ दान व
वरदान देने वाले होते हैं. అంటే శక్తులతో సంపత్తివాన్ ఎవరు అవుతారు, వాళ్ళు విశ్వానిలో ఉండే సర్వ ఆత్మలకు ఏదో ఒకటి దానం ఇస్తూ ఉంటారు, వరదానం ఇస్తూ ఉంటారు. ఇచ్చేవాళ్ళు అవుతారే కానీ అడిగేవాళ్ళు అయ్యలేదు. సంపత్తివాన్, శక్తులతో సంపత్తివాన్. మళ్ళా స్లోగన్, हर आत्मा को कोई न कोई प्राप्ति कराने वाले वचन कराने वाली वचन ही సత్వచన్ హే. అంటే మన శబ్దాలతో ఏదో ఒక ప్రాప్తి వేరే వాళ్ళకు చేయిస్తూ ఉండేవాళ్ళు, అదే సత్వచన్ అర్థం. మనం ఏం మాట్లాడతామో ఒక్కొక్క శబ్దం కూడా వేరే వాళ్ళకు ప్రాప్తి చేయించాలి, దాని పేరే సత్వచన్ అర్థం. ప్రాప్తి చేయించే వచనాలు. అర్థమైందా? సో మీరు ఏం మాట్లాడితేనే సరే వేరే వాళ్ళకు దాంట్లో ఏదైనా ప్రాప్తి చేయించండి. ఓం శాంతి. जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, नैना मेरे भर आए, नैना मेरे भर आए. ओ जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, नैना मेरे भर आए, नैना मेरे भर आए. याद करूं मैं मेरा बीता ज़माना, कोई नहीं था बाबा मेरा ठिकाना. दर दर की लाखों मैंने ठोकर थी खाई, दर दर की लाखों मैंने ठोकर थी खाई. किस्मत मेरी तेरे दर पे ले आई, बाहें फैला के मुझको, बाहें फैला के मुझको अपने गले से लगाए, नैना मेरे भर आए, नैना मेरे भर आए. जिस दिन से थामा बाबा हाथ ये मेरा, दूर हुआ जीवन का अंधेरा. खुशियाँ ही खुशियाँ मेरे जीवन में आई, खुशियाँ ही खुशियाँ मेरे जीवन में आई. संग संग में रहता मेरे जू पर छाई. जान गया कैसे तू, जान गया कैसे तू हारे को जीत दिलाए, नैना मेरे भर आए, नैना मेरे भर आए. रिश्ता बनाया है तो साथ निभाना,
ये ही तमन्ना, शाम की बाबा बस ये ही तमन्ना, कृपा तुम्हारी कभी मुझ पे हो कम ना। दिल की ये बातें अपने, दिल की ये बातें अपने दिलबर को जब बतलाए, नैना मेरे भरे आए, नैना मेरे भरे आए। हो जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, नैना मेरे भरे आए, नैना मेरे भरे आए। जब जब भी बाबा तेरे नैनों से नैन मिलाए, नैना मेरे